శ్రీను, ఆల్ ది బెస్ట్ రా. యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ 4 నెలలు మనం ఎంత కష్టాలు పడ్డామో నీకు నాకు తెలుసు. నీ గోల్ ఏటో కూడా నీకు నాకు తెలుసు. నువ్వు దుబాయ్ వెళ్ళిపోతే మా అందరికీ చాలా బాధగా ఉంటుంది. కానీ నువ్వు ఆ దుబాయ్ వెళ్ళి నీ గోల్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను. నువ్వు కానీ నీ గోల్ రీచ్ అయితే నీతో పాటు మన ఫ్రెండ్స్ అందరినీ ఒక మట్టి ఎక్కిస్తావని నాకు 100% నమ్మకం ఉంది. మన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావని నువ్వేం బాధపడకు. ఒక 2 ఇయర్స్ ఇలా అంటే అలా అయిపోతుంది, కళ్ళు తెరిచి మూచేలాగా అయిపోద్ది 2 ఇయర్స్. కానీ నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి బాగా కష్టపడి ఈ 2 ఇయర్స్ ఈ 6 నెలలు మనం పడ్డ కష్టం నువ్వు గుర్తు తెచ్చుకొని ఈ 2 ఇయర్స్ కష్టపడి నీ గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నీ గోల్ ఏంటనేది నా ఒక్కరికి మాత్రమే తెలుసు. నీ గోల్ నువ్వు రీచ్ అయితే నీతో పాటు మన బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కడు ఒక మెట్టు ఎక్కినట్టే. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరిని పైకి తీసుకొస్తావు, ఆ విషయం నాకు తెలుసు. అందుకనేసి నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు మా ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు 1% ఇష్టం లేదు. అయినా సరే నువ్వు కేవలం నీ గోల్ రీచ్ అవ్వడానికే నువ్వు వెళ్తున్నావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా అక్కడ ఉండి మంచిగా అమౌంట్ సంపాదించుకొని నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను. ఈ 2 సంవత్సరాలు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వేం బాధపడకు. మేము అందరం నీకు అవైలబుల్గానే ఉంటాం. మీ అమ్మగారికి ఏ అవసరమైనా మేము చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా ఈ 2 ఇయర్స్ చాలా జాగ్రత్తగా అక్కడ ఉండి నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. ఐ మిస్ యూ శ్రీను. హ్యాపీ జర్నీ. హాయ్ శ్రీన్ బావా, హెవీ రైన్ విత్ మై స్వీట్ బావా. మన బ్యాచ్ అందరికి తెలిసింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా మంచోడు బావా. ఎందుకనంటే మన బ్యాచ్లో అందరి గురించి, ఇంకా బయట వాళ్ళ గురించి వదిలేలే, మన బ్యాచ్లో అందరి గురించి అందరూ ముందు ఒకలాగా వెనకొకలాగా మాట్లాడుకోవడం విన్నాను. కానీ నీ ఒక్కడి గురించి మాత్రమే ముందేనే వెనకైనా మంచిగానే మాట్లాడుకుంటారు. నిన్ను వెనకెట్టి తిట్టుకుంటారు. ఏ విషయంలో తెలుసా? నీ మంచితనం విషయంలోనే. ఆడు మరీ అంత మంచోడిలాగా ఉంటే ఎలా బతుకుతాడో అది అనేసి. కానీ నువ్వు అలాగే మంచోడిలాగా ఉండు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపో. సీతమ్మగటి సిరిమిళ్ళ చెట్లోని రేలంగి మామయ్యలాగా నువ్వు ఒక గోల్ తోటి జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళిపోతున్నావు, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు. మాకందరికీ కూడా చాలా బాధగా ఉంది. మా అందరికన్నా నీకు ఎక్కువ బాధగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, ఇక్కడున్న అట్మాస్ఫియర్ని మొత్తం అంతాన్ని వదిలేసుకొని ఒక గోల్ తోటి వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. ఎవరైనా ఒకరు సక్సెస్ అయితే కొందరు జలస్ ఫీల్ ఉంటారు, కొందరు పోలే మనోడు సక్సెస్ అయ్యాడనేసి అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ నీ విషయంలో మాత్రం ఎవ్వరూ జలస్ ఫీల్ అవ్వరు మాట. జలస్ ఫీల్ అనేది ఎవరు. అంత మంచోడు నువ్వు సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. హ్యాపీ జర్నీ బావా. మిస్ యూ బావా. శ్రీన్ బావా, నువ్వు దుబాయ్ వెళ్తున్నావు, చాలా సంతోషం. నువ్వు అక్కడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీకు ఏ గుడ్డు తెలీదు. అంటే నువ్వు చదువుకోవచ్చు కానీ బయట ప్రపంచం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అందుకనే నీకు ఉద్యోగం వచ్చింది. మనలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ 2 మంది అన్ని పనులన్నీ ఆపుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం కావచ్చు, అవన్నీ నీకోసమే. కానీ నువ్వు అక్కడి నుంచి సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చావంటే దీనికంట ఇంకా మనం 10 ఇంతలు ఆనందం కావచ్చు, ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కావచ్చు, ఏదైనా చేయొచ్చు మనం. కానీ నువ్వు మాత్రం నీ ఉద్యోగం అక్కడ శుభ్రంగా చేసుకొని ఇక్కడ మీ అమ్మ గురించి గట్రా నువ్వేం టెన్షన్ పడకు. మీ అమ్మగారిని అట్లా మేము అందరం చూసుకుంటాం. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీకు ఏ అవసరమైనా మేము చూసుకుంటాం. కానీ నువ్వు మాత్రం చాలా 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 జాగ్రత్త. ఎందుకంటే అన్నిసార్లు చెప్తాను, నీకు ఏ గుడ్డు తెలియదు కాబట్టి. అమ్మాయిల మోజులు మాత్రం అస్సలు పడకరా కర్రీ. ఓకేనా? శ్రీరణ్య, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు బాగా సపోర్ట్ చేస్తావు. సెయింట్ మేరీ స్కూల్ నుంచి నీ వే ఆఫ్ బిహేవియర్ నుంచి, నీ టాకింగ్ నుంచి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. ఇప్పుడు 12 మందిలో నువ్వు ఒకరు వెళ్ళిపోతున్నావు అంటే అది తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కానీ వెళ్ళి నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అయ్యి వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో హ్యాపీ జర్నీ. నువ్వు అక్కడి నుంచి ఫుల్ రాక్ చేయాలి. నీ కంబ్యాక్ ఎలా ఉండాలంటే ఈడు మా ఓడు ఇక్కడ దోలు తీర్చాడని చెప్పేసి అందరికీ మేము 10 మంది చెప్పుకున్నట్లు ఉండాలి. ఫర్ యూ వీఆర్ ఆర్సీబియన్స్. జై విరాట్. బాయ్ అన్న. హలో శ్రీను, హ్యాపీ జర్నీ, హ్యాపీ లైఫ్. ఫుల్ ఎంజాయ్ చేసావు. దుబాయ్ వెళ్ళి ఫుల్ సక్సెస్ అయ్యి మళ్ళీ రా. బాగా అందరం కలిసి ఉండాలి. మనం అందరం కలిసిమెలిసి తిరిగాం. ఫుల్గా ఎంజాయ్ చేయాలి. శ్రీరణ్య, కంగ్రాట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం యాప్ ఆడకుండా ఉంటే చాలు. నాది ఒకటే కోరిక,
ఇంకేమనుకోకు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేవీ చీఫ్ కానీ అలాంటివి ఏవి లేకున్నా, ఆ సీమాంధ్ర కానీ ఏటి లేకుండా ఉంటే చాలు. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడైనా అంతేనా, అదే నా కోరిక, ఇంకేటి కాదు. థ్యాంక్ యూ. అవి బ్రో ఎన్నాళ్ళు కలిసి తిరిగా ఈ ఒక్కడ మాత్రం దూరంగా వెళ్ళిపోతున్నా, కొంచెం బాధగా ఉంది. కానీ ఏదైనా లైఫ్లో సక్సెస్ అయ్యి తిరిగి మళ్ళీ వచ్చి మనందరం కలిసి ఇదే విధంగా నువ్వు ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా మనతో ఎప్పుడు కలిసి ఉంటామని నమ్ముకుంటూ కంగ్రాట్స్. సినన్న ఆల్ ద వెరీ బెస్ట్. ఇన్నాళ్ళు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేయకపోయినా మేము చేసాం. నువ్వు ఉన్నావు, సరదాగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అండ్ అయినా కూడా నీ సక్సెస్ కోసమని ముందుకెళ్తున్నావు అనేసి ఆలోచిస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ శ్రీనా. దుబాయ్ వెళ్ళి మంచి పొజిషన్లో విజయనగరం వచ్చి మన ఫ్రెండ్స్లో ఒకడు దుబాయ్ వెళ్ళి బాగా కష్టపడి మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యాడని 10 మందితో చెప్పుకునేటట్లు నువ్వు హ్యాపీగా దుబాయ్ వెళ్ళి రిచ్ లైఫ్తో మళ్ళీ తిరిగి విజయనగరం రావాలి అని కోరుకుంటున్నా. నువ్వు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండు అక్కడ. నువ్వు వచ్చిన తర్వాత కూడా మనం కలిసి హ్యాపీగా ఉందా. అమ్మని మిస్ చేయకు అండ్ మమ్మల్ని కూడా మర్చిపోకు. మనందరం కలిసి లైఫ్ లాంగ్ ఉన్నంతకాలం సరదాగా ఉందాం. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి. మరి 2 సంవత్సరాల తర్వాత మనం మామూలుగా ఉంచకూడదు. ఒక్కొక్కడికి సమాధానం చెప్పేలాగా ఉండాలి. ఏదైనా సరే ఆల్ ది బెస్ట్. హ్యాపీగా వెళ్ళి వచ్చి కాకపోతే అక్కడ ఎవరికి వెళ్ళకుండా ఉంటే చాలు, అంతే. బెస్ట్ ఆఫ్ లక్ శ్రీను బ్రో. దుబాయ్ వెళ్ళి జాగ్రత్తగా కష్టపడి మళ్ళీ తిరిగి ఇండియా జాగ్రత్తగా వచ్చి. ఆల్ ది బెస్ట్ సీను. దుబాయ్ వెళ్ళి ఎవరి కెలకంట శుభ్రంగా జాబ్ చేసుకుని శుభ్రంగా సంపాదించి శుభ్రంగా ఇండియా వచ్చి దుబాయ్లో వాళ్ళకి కెలకంట శుభ్రంగా వచ్చి